వాళ్ళెందుకొచ్చారు బేబీ? కంగ్రాట్స్ మామ్. దేనికి? నీ కూతురు నీ ఇంట్లో అడుగు పెట్టబోతుందట. ఎవరు? ఎంతమంది కూతుళ్ళున్నారేంటి నీకు? మంగా? మంగే దొంగ కూతురుగా ఇన్నాళ్ళు తిరిగిందిగా, ఇప్పుడు అసలు కూతురుగా వస్తుందంట. నిజమా బేబీ? ఏంటి అంత ఎగ్జైట్ అవుతున్నావు? దానికి నువ్వు తల్లివని తెలిసిందనుకుంటున్నావా? తెలియకుండానే రావాలనుకుంటుంది. నా స్థానాన్ని పూర్తిగా ఆక్రమించడానికి వస్తుంది. అర్థం కాలేదా? దీపం ఆరిపోయే ముందు బ్రైట్ గా అవుతుందట. అలాగే చావు దగ్గర పడే కొద్దీ దానికి చావు తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి. ఈ ఇంటికి దత్తతకు వస్తుందట. దత్తత? ఎస్. నేను పోయానని నీ ఆలనా పాలన చూసుకోవడానికి నీ కూతురులా ఈ ఇంటికి వస్తుందట. మంగ మన ఇంటికి దత్తతకు వస్తుందా? నా కూతురు తిరిగి నా దగ్గరకు వస్తుందా? భగవంతుడా, ఇన్నేళ్ల తర్వాత ఈ తల్లి కూతుళ్ళని కలుపుతున్నావా? ఏంటి మామ్, అదొస్తుందని సంబరపడుతున్నావా? నీ కూతురు నీకు మళ్ళీ దగ్గరవుతుందని సంతోషపడుతున్నావా? బేబీ, అది ఇంటికి రాకూడదు మామ్. అది ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు. అది ఈ ఇంట్లో ఊపిరి పీల్చకూడదు. దాని మాట ఈ ఇంట్లో వినపడకూడదు. బేబీ, నీకు ముందే చెప్పాను, నీకు ఒక్కతే కూతురు, అది నేనే. దత్తత అని దాన్ని అలో చేసావో అదే దానికి ఆఖరి క్షణం అవుతుంది. నిన్న నా పేరుతో ఫ్యాషన్ షోలో గెలిచి నా ఐడెంటిటీని నాశనం చేసింది. దత్తత పేరుతో ఈ ఇంటికొచ్చి నన్ను నడి రోడ్డుపైకి లాగాలని చూస్తోంది. దానికి నువ్వు వంత పాడావో ఆ తర్వాత నువ్వు దాని చావు కేకలు వినాల్సి వస్తుంది. ఇప్పటికే అది చాలా ఎక్కువ చేసింది. ఇన్నాళ్ళు దాన్ని బ్రతకనివ్వటమే ఎక్కువ. అది వచ్చి నీ కూతురుగా ఇంట్లో బ్రతుకుతానంటే నేనెలా ఒప్పుకుంటాను? అది ఈ ఆస్తికి వారసురాలైతే నేనేమైపోతాను? నువ్వేం చేస్తావో నాకు తెలియదు మామ్. ఈ దత్తత జరగకూడదు. ఆపేయమని చెప్పు. ఆ ఆలోచన మార్చుకోమని చెప్పు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు మామ్. నా గురించి నాకంటే బాగా నీకే తెలుసు. ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్. దేవుడా, నా బిడ్డ నా దగ్గరకు వస్తానంటే ఎలా కాదనేది? ఒత్తిళ్లలో దూరమైన కూతురు చెట్టంత ఎదిగి దగ్గరవుతానంటే ఎలా వద్దనేది? మంగ రావాలి, నా బిడ్డ నాకు కావాలి, కావాలి. ఏంటి శ్రీవారు, బొంగమూతి పెట్టి అలకపాన్ పెక్కారు? కొంపదీసి అలిగారా ఏంటి? అవును, అలిగాను. ఎందుకో? నేను నీతో మాట్లాడను. మాట్లాడితే కదా తెలిసేది. నువ్వు మంగవని తెలిసాక ఎప్పుడు నేను నిత్యలో చూసానా? లేదు. ఈ ఇంట్లో నీకేం తక్కువ చేశానా?
లేదు. నీకు ఆస్తి అంతస్తు లేవని నేను అన్నానా? లేదు. మరి ఎందుకు ఆ ఇంటికి దత్తత వెళ్ళాలనుకుంటున్నావు? అందుకు అలిగారా? అవును, అందుకే అలిగాను. అలకలో మీరు అందంగా ఉన్నారు. ఏ, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. కోపంలో ఇంకా అందంగా ఉన్నారు. టచ్ చేయకు నన్ను. నువ్వు ఆ ఇంటికి దత్తత వెళ్ళటం నాకు ఇష్టం లేదు మంగా. నేను వెళ్ళాలండి. ఎందుకు వెళ్ళాలి? నా కారణం తెలియాలి. సమయం వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. ఇప్పుడు చెప్పు. తర్వాత చెప్తానన్నాను కదా. ప్లీజ్ ఒప్పుకోండి. నో, ఇంట్లో వాళ్ళని ఒప్పించినంత ఈజీగా నన్ను ఒప్పించలేవు. భలే వారే, ఇంట్లో వాళ్ళని ఒప్పించడమే కష్టం అనుకున్నాను. మిమ్మల్ని ఒప్పించడం చాలా ఈజీ. మంచినీళ్లు తాగినంత ఈజీ. హలో మేడం, సూర్యదేవర జై సూర్య ఇక్కడ. అయితే ఏంటి? సూర్యదేవర అలివేలు మంగ తాయారిక్కడ. అయినా తమరేమైనా విశ్వామిత్రుడు అనుకుంటున్నారా? ఆ విశ్వామిత్రుడు అంతటి వాడే మేనకకి పాడిపోయాడు. అబ్బో, అయితే నువ్వు ఇప్పుడు వెంకిలా వచ్చి నన్ను పడేస్తావా? మనం పడం. ఏంటిది? పడరా? పడరా? కంట్రోల్ రాజే. అసలు పడు. సరే, సరదాకి ఓ పందెం వేసుకుందామా? పందెంలో మీరు గెలిస్తే నేను దత్తతకు వెళ్ళను, నేను గెలిస్తే వెళ్తాను. ముందు పందెం ఏంటో చెప్పు. చాలా సింపుల్ అండి. మీరు నన్ను ముద్దు పెట్టుకోవాలి. ఇది ఓ పందెమేనా? ఒక్క ముద్దేంటి, 100 ముద్దులు పెట్టేస్తాను. ఆగండి ఆగండి ఆగండి, చెప్పేది పూర్తిగా వినండి. ఏంటి? ముద్దు ఎక్కడ పెట్టాలన్నా? ఎక్కడి నుంచి పెట్టాలని. ఎక్కడి నుంచి ఏంటి? మీరు నిల్చున్న చోటు నుంచే, అంటే అక్కడి నుంచే నన్ను ముద్దు పెట్టుకోవాలి. హే, తమాషగా ఉందా? ఇద్దరి మధ్య 4-5 ఫీట్ డిస్టెన్స్ ఉంది. ఎక్కడి నుంచి ఎలా కిస్ చేస్తాను? మరి అదే పందెం. నేనేమన్నా జిరాఫీనా లేక అనకొండనా? మొహాన్ని ముందు తీసుకొచ్చి ముద్దు పెట్టడానికి ఇంపాసిబుల్. అయితే ఓడిపోయినట్టేనా? హలో, నువ్వు గెలిచినట్టు కాదమ్మా. నేను మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటాను. ఏంటి? అక్కడి నుంచి? అవును, ఇక్కడి నుంచే. అసాధ్యం. ముద్దు పెట్టుకుంటే నేను గెలిచినట్టే కదా. ముందు ముద్దు పెట్టమ్మా, ఆ తర్వాత చూద్దాం. మళ్ళీ తొండి మోసం అనకూడదు. ఓకే, రెడీయా? రెడీ. చూసారా, నేను నిల్చున్న చోటు నుంచి మీకు ముద్దు పెట్టాను, నేనే గెలిచాను. ఇది తొండి మోసం. అలా అనకూడదని ముందే చెప్పాను. ఏ, నువ్వు నాకు కిస్ పెట్టలేదు. ఆ మిర్రర్ పెట్టు. అద్దర్లో ఉన్నవారెవరు? నేనే. మరి మీకు పెట్టినట్టే కదా. ఓడిపోయానని ఒప్పుకోండి. జగత్ కిలాడి నువ్వు. అమ్మయ్యా, ఒప్పుకున్నారన్నమాట. కానీ మంగ, నువ్వు దత్తత వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నన్ను నమ్మండి, కారణం లేకుండా నేను ఏ పని చేయనని మీకు తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ తప్పకుండా చెప్తాను. ఓకే, నీపై నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ శ్రీవారు. కానీ చీట్ చేసి గెలవడం ఏం బాలేదు చూడు. దాన్ని మోసం అనరు, తెలివి అంటారు. అందుకే నువ్వు జగత్ కిలాడివి అన్నాను. కాదు కాదు, నేను సూర్యదేవర అలివేలు మంగ తాయారు, వైఫ్ ఆఫ్ ది గ్రేట్ సూర్యదేవర జై సూర్య. ఒప్పుకున్నందుకైనా ఓటు ఇవ్వచ్చు కదా. ఏంటి? ముద్దు ఇచ్చానుగా. మిర్రర్కి కాదమ్మా, మనకి. దూరం 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 గుండే ఆకాశం దగ్గరకొచ్చి గానం
చేసిందా భారం 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 అనుకోకుండా నా కోసం నాతో పాటు భూమిని లాగిందా ఇంతకు ముందర నాలో లేది కాల్లో తేలే అలవాటు ఏమయ్యిందో చూసే లోపే జరిగిందేదో పొరపాటు ఈ తీయని అల్లరి నీ వల్లేనంటూ My world is flying, 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 flying దారం తెంచుకున్న కైతలాగా Just flying, 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 flying తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా ఏంటే చావు మిస్ అయిందనుకుంటున్నావా? మిస్ చేశాను. చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన భయం ఎలా ఉంటుందో అర్థమైందా? ఇదే భయం ఆ మంగలో కూడా పుట్టాలి, పుట్టిస్తాను. అవును, నీ పేరేంటే? తులసి కదా? యశోద అని పెట్టుకోకపోయావా? కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేది. ఆ కృష్ణుణ్ణి దేవకి కని యశోద పెంచినట్టు మంగను మా మామ్ కంటే నువ్వు పెంచావు. పెంచిన దానివా పల్లెటూళ్ళలోనే ఉండిపోక ఇక్కడికెందుకొచ్చి చచ్చావే? ఏంటి అలా చూస్తున్నావు? నాకంతా తెలుసు. మంగ జన్మ రహస్యం, పుట్టు పూర్వత్రాలు అన్నీ తెలుసు. ఇన్నాళ్ళు మా మామ్ నువ్వు కలిసి ఆడిన నాటకాలు కూడా నాకు తెలుసు. ఇన్ని తెలిసిన దానివి మంగ నీ అక్కని తెలియదమ్మా? అక్క తొక్క. మీ ఇద్దరూ ఒకే రక్తం మాత్రమే కాదమ్మా, ఒకే కడుపును పంచుకుని పుట్టారు. అదే అదే నాకు అసహ్యంగా ఉంది. 9 నెలలు దాంతో కలిసి ఎలా ఉన్నానా అని నాపై నాకే జుగుప్సగా ఉంది. దాన్ని ఆ కడుపులోనే చంపేసుంటే నాకు పెయిన్ ఉండేది కాదు. తప్పమ్మా, తోడబుట్టిన దాని గురించి అలా తప్పుగా మాట్లాడకూడదు. ఛీ! అది నా తోడబుట్టింది కాదు, ఆ జన్మ శత్రువు. అది చేస్తేనే నేను బ్రతుకుతాను. ఇంత నిర్దయగా ఎలా మాట్లాడుతున్నావమ్మా? మంగ నీ సొంత అక్కమ్మా, దాన్ని చంపుతావా? ఓ, అది చేస్తే నీకు బాధగా ఉంటుంది కదూ? ఎంతైనా పెంచిన ప్రేమ ఎక్కడికి పోతుంది? అదే ప్రేమతో దానికొక మాట చెప్పు. అది మా ఇంటికి దత్తత రావాలనుకుంటుంది, దాన్ని ఆపేయమని చెప్పు. ఏంటమ్మా నువ్వనేది? మంగ మంగ మీ ఇంటికి దత్తత వస్తుందా? ఏం తెలియనట్టు ఓవర్ యాక్షన్ చేయకు. మీరంతా కలిసే ప్లాన్ చేసుంటారు. నిజంగా నాకు తెలీదమ్మా. అయితే తెలుసుకో. దత్తత అంటూ అది మా ఇంటికి వచ్చిందో 10 రోజుల్లో చావాల్సింది 10 నిమిషాల్లో చస్తుంది. ఇందాక నువ్వు మిస్ అయ్యావు కదా, కానీ మంగని మిస్ చేయను. ఎక్కి తొక్కించేస్తాను, చచ్చేంత వరకు ఈడ్చుకెళ్తాను.
అది ఇంకా కొన్ని రోజులు బతకాలని అనుకుంటే వెళ్ళి దాంతో చెప్పు, ఆపేయమని చెప్పు. చెప్పాలి, దత్తత వద్దు ఏం వద్దని వెంటనే మంగకి చెప్పాలి. చారి గారు, మేడం ఫోన్ రింగ్ అవుతుంది చూడండి. అది నా ఫోన్ కాదు మేడం, చంద్రిక మేడం గారిదండి. వెళ్ళి ఆవిడకి చెప్పండి. సరే మేడం. ఫ్రెండా? ఎవరి ఫ్రెండ్? కమ్ ఆన్ రిసీవ్. పిన్ని గారి ఫ్రెండ్ ఎవరబ్బా? ఎత్తితే ఎవరో తెలుస్తుంది కదా. కట్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు? నా ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేస్తున్నావు? పరాయి వాళ్ళ ఫోన్ ఎత్తకూడదన్న మేనర్స్ కూడా లేదా నీకు? ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్లారు, అది ఊరికే రింగ్ అవుతుంది. అసలు మీకు ఫోన్ వచ్చిందని చెప్పమన్నదే మేడం గారు, మళ్ళీ ఆవిడంటారే. ఎవరో ఫ్రెండ్ అంట, ఎత్తి మాట్లాడండి. అదేమైనా టీవీనా అలా చూస్తున్నారు? లిఫ్ట్ చేయండి. హలో, ఇంతసేపు ఏం చేస్తున్నారు? చెప్పండి. ఏంటి చెప్పేది? నేను కాల్ చేయగానే లిఫ్ట్ చేయాలని తెలీదా? ఫోను దూరంగా ఉంది, చూసుకోలేదు. ఇప్పుడే దత్తత కార్యక్రమాన్ని మానుకోమని మంగకి చెప్పమని ఆ తులసికి వార్నింగ్ ఇచ్చి వస్తున్నాను. అవునా? మీరు కూడా ఆ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఆ మంగని ఆగిపోయేలా చేయండి. అలాగే చెప్తాను. అది మా ఇంటికి వచ్చిందో మీకు మామూలుగా ఉండదు. నా విశ్వరూపాన్ని చూస్తారు. అర్థమైందిగా? సరే, ఉంటాను. ఫ్రెండ్ ఎవరు పిన్ని? ఫ్రెండ్ అంటే ఫ్రెండు, నా ఫ్రెండు. ఏంటి అంత కంగారు పడుతున్నారు? కంగారేం లేదే. ఎవరో చేయకూడని వాళ్ళు కాల్ చేసినట్టు ఉలికి పడ్డారు. అలాంటిదేం లేదు, పదండి. వట్టి కంగారు మనుషులు మేడం. కాదు చారి గారు, కన్నింగ్ మనుషులు. వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే చాలా అనుమానంగా ఉంది. ఏమిటి మేడం మీ డౌటు? వీళ్ళు నిత్యని 2-3 సార్లు చూశారు. నిత్య బతికే ఉందని నాకంటే వీళ్ళకే ఎక్కువ తెలుసు. ఆ ఇంట్లో ఫ్యాషన్ షో అప్పుడు కూడా వీళ్ళ ఓవర్ యాక్షన్ చూశాక వీళ్ళు నిత్యతో చేతులు కలిపారేమోనని నాకు డౌట్ గా ఉంది. కలిసినా కలవచ్చు మేడం. వీళ్ళు ఎంతకైనా తెగించే మనుషులేనండి. నిత్యాగారితో చేతులు కలిపి మీకు చెక్ పెట్టాలనుకుంటున్నారేమో అండి. అదే వాళ్ళ ప్లాన్ అయ్యుంటుంది చారి గారు. కానీ నిత్యాగారితో చేతులు కలపడం వల్ల వీళ్ళకొచ్చే లాభం ఏమిటి మేడం? డబ్బు చారి గారు. హెల్ప్ చేస్తామని చెప్పి నిత్యని డబ్బులు అడుగుంటారు. అయినా ఇలాంటి వాళ్ళ హెల్ప్ను నిత్యాగారు తీసుకుంటారా? తనకి అనుకూలంగా ఉండే ఏ చిన్న అవకాశాన్ని కూడా నిత్య వదులుకోదు చారి గారు. కానీ మేడం, ఒకప్పుడు నిత్యాగారు వీళ్ళు బద్ధశత్రువులండి.
నిత్య గారిని తప్పించి తమ కూతురుని ఇంటి కోడలు చేయాలనుకున్నారండి. పరిస్థితులను బట్టి లెక్కలు మారిపోతూ ఉంటాయి చారి గారు. వీళ్ళకప్పుడు నిత్య శత్రువు, ఇప్పుడు నేను శత్రువు. అందుకే నిత్యతో చేతులు కలిపి నన్ను సైడ్ చేయాలనుకుంటున్నారు. నా అడ్డు తొలగిపోతే నిత్యని అడ్డు తొలగించుకొని వాళ్ళ కూతుర్ని ఎంటర్ చేస్తారేమో. అమ్మో నిజమే మేడం. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏముంది, ఎలాగో వాళ్ళు డబ్బు మనుషులే కాబట్టి ఆ డబ్బుతోనే కొడదాం.